ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఈరోజు నుంచి శివానందలహరిలోని శ్లోకాలు రోజు 2 రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. గురువుగారి అనుగ్రహంతో, అమ్మ అనుగ్రహంతో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి అంటే శివుని యొక్క ఆనందపు ప్రవాహము. ఆనందలహరి అంటే ఆనందం యొక్క ప్రవాహము అనేది శ్రీ శంకరాచార్యులు వారు రచించారు. 100 శ్లోకాల గ్రంథము. ఇందులో భక్తి, వైరాగ్యము, దైవిక ప్రేమ, ఆనందము అవి ఎలా పొందాలి అనే వాటి గురించి, ఎంత భక్తితో ఉండాలి, భక్తిని ఎలా మనలో పెంపొందించుకోవాలి అనే విషయాలు ఈ శివానందలహరిలో ఉంటాయి. ప్రతికూలంగా ఉండేటువంటి ఆలోచనలను అధిగమించి స్వీయ సాక్షాత్కారాన్ని సాధించటానికి ఇది ఉపయోగపడుతుంది. శివానందలహరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఇందులో దైవిక ప్రేమ మరియు కృప, భగవంతుడి నుంచి ఎలా పొందాలి, మనము ఆధ్యాత్మికంగా ఎలా మనం ఎదగాలి, భక్తి, వైరాగ్యము మరియు ఆధ్యాత్మిక ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించటానికి మనలో ఉన్నటువంటి సకల కల్మషాలను తొలగించుకోవడానికి శివానందలహరి ఎంతో ఉపయోగపడుతుంది. శివానందలహరి సంసార బంధాల నుంచి ఎలా విముక్తి పొందాలి, సంసారంలో ఉంటూనే సంసార బంధాల నుంచి విముక్తి ఎలా పొందాలి అనేటువంటిది, భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి మనము అనే విషయాలను ఇందులో ఉంటుంది. ఇది శ్రీశైలంలో శ్రీ శంకరాచార్య స్వామి వారు శ్రీశైలంలో ఉండి రచించినటువంటి గ్రంథము. ప్రతికూలంగా ఉండేటువంటి సమయాలలో ఆ భగవంతుణ్ణి ప్రార్థించి మానసిక శ్రేయస్సును పొందడానికి, మానసికంగా భగవంతుణ్ణి శరణు వేడడానికి, భగవంతుని యొక్క కృపను పొందడానికి, మానసికంగా ఎలా సేవించాలి అనేటువంటి విషయాలను ఈ శివానందలహరి మనకి తెలియజేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.